నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలు వర్ధిల్లడం దేవుని చిత్తం. దేవుని విశ్వాసులారా, కోత పండుగ, ఫల సంగ్రహపు పండుగను దేవుడే ఏర్పాటు చేశారు. ఈ పండుగ మనుషులైన వారు ఏర్పాటు చేసుకున్నది కాదు, దేవుడు ఏర్పాటు చేసి
ప్రభునందు విశ్వాసులారా, పరలోకపు తండ్రి ఇంత దివ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఈ గొప్ప సమయములను దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి, దయను బట్టి దేవాది దేవునికి, త్రిత్వ దేవునికి ఇప్పుడును యుగ యుగములను మహామహిమ కలుగును కాక. ఆమేన్. ప్రియులారా, అసలు కానుకల పండుగను గూర్చినటువంటి కార్యమును దైవజనులు, బైబిల్ మిషన్ అందుకున్నటువంటి రాకడ ప్రవక్త ఎం దేవదాసయ్య గారు దేవుని ఆత్మ చేత అనేకమైన విషయాలు కానుకలను పండుగను గూర్చి తెలియచేసి ఉన్నారు. ప్రియులారా, అయితే కానుకల పండుగలో 7 రకములైనటువంటి కానుకలను గూర్చి దైవజనులు దేవదాసయ్య గారు తెలియచేశారు. ప్రియులారా, 7 కానుకల్లో మొట్టమొదటి కానుక ఆదివారమునందు దేవుని సన్నిధిలో మనము సమర్పించే కానుక. ఇది మొట్టమొదటి కానుక. ప్రియులారా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోనికి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం వెళతాము. ఇది గొప్ప కార్యము. అన్ని రోజుల కంటే గొప్ప రోజు ఆదివారము. ఆదివారపు దినమున దేవుణ్ణి ఆరాధించే రోజు. ఆ దినమున మనము దేవుని సన్నిధిలో చివరిలో మనము కానుకను సమర్పించుకునేది మనము ఎరిగి ఉన్న వారము. ప్రియులారా, చాలామంది కూడా ఈ అలవాటును కలిగి ఉంటారు. కానీ కొందరి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందనంటే, మనము దేవునికి ఇష్టముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, భక్తిగా ఉండాలి, కానుక కాదు మనము సరిగా ఉండాలి అనబడే కొంతమంది ఉద్దేశము. అపవాది అట్లా కట్టి వేస్తూ ఉంటాడు. అసలు దేవునికి సమర్పించే కానుక విషయంలో అపవాది చాలా శోధన కలిగిస్తూ ఉంటాడు. ప్రియులారా, మనకి కావలసినవన్నీ కూడా ఆలోచన లేకుండా మనము కొనుక్కుంటూ ఉంటాము. అది తినేదైనను, అది ధరించుకునేదైనను, ఇంట్లో పెట్టుకునే వస్తువైనను, ఏదైనా సరే అని కొనుగోలు చేస్తాము. కానీ ప్రియులారా, దేవుని సన్నిధిలో చూడండి, దేవునికి కానుక సమర్పించే చోటు మాత్రము ఎన్నో ఆలోచనలు మన మనసులో కలుగుతూ ఉంటాయి. కానుక వేసేస్తే నాకేం మిగులుతుంది అనబడి ఆలోచన కలుగుతుంది. అసమాన కానుక వేయాలా, ఇది ఒక తలంపు. ప్రియులారా, ఇవన్నీ కూడా అపవాది యొక్క కార్యములై ఉన్నవి. కానీ విశ్వాసులు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, ఈవేళ కానుకలు పండుగలో ఉన్నటువంటి మీరు దశమ భాగములను గూర్చి దేవునికి సమర్పించే ప్రతి అర్పణను గూర్చినటువంటి కార్యాన్ని విన్నటువంటి మీరు మీ జీవితంలో దశమ భాగము వాడుకోకుండా దేవునికి సమర్పించే అటు విశ్వాసాన్ని ఈ రోజు నుండి దేవుని వాక్యము ద్వారా మీరు పొందుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వారు దేవునికి ఎంత సమర్పించినా వారికి మనస్సులో ఏముంటుందంటే, నేను దేవునికి ఇచ్చేది ఏపాటిది, దేవునికి నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను, ఇంకా దేవునికి నేను ఇవ్వాల్సి ఎంతో ఉంది, నేను ఇవ్వలేకపోతున్నాను అనబడే ఒక బాధ, ఒక రీతి విశ్వాసిలో కలిగి ఉంటుంది. దైవజనులు అన్నారు, ఇది గొప్ప ధన్యకరమైనటువంటి స్థితి అన్నారు. కానుక సమర్పిస్తూ దేవునికి ఇంకా ఎక్కువ సమర్పించలేకపోతున్నాను అనబడి మనస్సు ఎవరు కలిగి ఉంటారో వారు ధన్యులని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు. దశమ భాగమును దేవునికి సమర్పణ మనం చేసేటప్పుడు మామూలుగా సమర్పించుకుని వెళ్ళిపోవడం కాకుండా, ఇట్టి స్థితిని మీరు మాకు ఇచ్చారు తండ్రి, ఇట్టి విశ్వాసాన్ని, ఈ ఆశీర్వాదాన్ని, ఇట్టి కృపను పనిచేసుకునే జ్ఞానాన్ని, శక్తిని, కాపుదలను మీరు మాకు ఇచ్చారు నాయన. మా పొలాల్లో పంటను పండడానికి వర్షాన్ని, సమస్తాన్ని మీరిచ్చారు. ఆ పంట మా చేతిలోనికి వచ్చినట్లు కృప చూపించారని దేవుడిచ్చినటువంటి వాటన్నిటిలో నుండి దశమ భాగాన్ని దేవునికి మనం సమర్పించినప్పుడు స్తుతి చేస్తూ, రెండవది ఇంకా దేవా మీకు సమర్పించుకునే భాగ్యము నాకు ఇవ్వండి అని ప్రార్థిస్తూ
ఫస్ట్ స్తుతి, రెండవది ప్రార్థన. ఈ రెండు జరుగుతూ ఆ కానుక పెట్టులో ఆ కానుక సమర్పించుకోవాలని, కానుక పెట్టే దేవుని యొక్క హస్తము లాంటిది అని అన్నారు. కానుక పెట్టులో మనము దేవుని కానుక సమర్పిస్తున్నప్పుడు దేవుని యొక్క చేతుల్లో దాన్ని పెడుతున్నట్లుగా ఆ కార్యాన్ని తెలియజేసి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్తిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇది ఆదివారపు చందాను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించినటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. గనుక ప్రతి ఆదివారము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి వెళుచున్న మనము కానుకను సమర్పించే అలవాటును తప్పనిసరిగా మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవది పరిశుద్ధుల కొరకైనటువంటి చంద. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1 వచనములో పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే అనగా దేవునికి సేవలో పరిచర్యలో ఉన్నవారి నిమిత్తమై వారు ముందుకు వెళ్ళడానికై ఏర్పాటు చేయబడినటువంటి ఈ కానుక పరిశుద్ధుల కొరకైనటువంటి చందా అనబడే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాము. దేవుని సేవలో నమ్మకముగా సేవ చేయించినటువంటి సేవకులైన వారు దేవుని సేవలో వెళ్ళడానికి కొరకై వారి సేవ కొరకు ఉపయోగపడు ఆ చందా దేవునికి మనము సమర్పించవలసినటువంటి విశ్వాసం యొక్క కార్యాన్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక మూడవ చందా బీదల కొరకైనటువంటి చందా. ప్రియులైన గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ బీదులైన వారి పట్ల వారి కొరకు సొమ్ము విషయములో వారు ఆసక్తిని వారు కలిగి ఉన్నట్లుగా దేవునికి వాక్యములు చూస్తున్నాం. చాలామంది కూడా బీదులైన వారిని పట్టించుకోరు. ఎంతకాలమైనా సరే వారి కుటుంబం వారి పిల్లలు అదే పరిస్థితి చూసుకుంటారు, కానీ బీద వారిని కూర్చున్నటువంటి ఆలోచన చాలా మందికి ఉండదు. కొంతమంది మాత్రము బీదలైన వారి పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. వారికి సహాయం చేసే విషయములో, వస్త్రముల విషయములో, సొమ్ము విషయములో, లేక ఏదైనా ఆహార పదార్థాల విషయములో బీదలైన వారికి సహాయం చేసే ఆసక్తిని చాలా మందిలో మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు కానుకల పండుగలోనికి వచ్చిన మనము బీదల నిమిత్తం అనబడే కానుక విషయములో మనము ఆసక్తి గలవారమై మనం ఉండాలి అనబడే విషయాన్ని మనం బాగా గ్రహించాలి. ప్రియులారా, చాలా మంది అనుకుంటారు మేమే పేదలము, మేమే లేని పరిస్థితిలో ఉన్నాం, ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో చాలా సతమతం అవుతున్నాము, ఇంకా మేమేం చేయగలము, ఇట్లా వారు సమాధానం చెప్పుకొని ముందుకెళ్ళిపోతారు. అది కాదు. నీకంటే మరింత పేద స్థితిలో, భయంకరమైన స్థితిలో లేని వారి పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండాలి. ప్రియులారా, అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి గొప్ప కార్యము. అలా మనం చేసినప్పుడు అది వారికి చేసినట్లు కాదని, అది దేవునికే చేసినట్లుగా వాక్యాన్ని బట్టి బేదలైన వారిని గూర్చినటువంటి ఆ కార్యమును గూర్చి ప్రభు తెలియచేసిన కార్యాన్ని దేవునికి వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దాదాపుగా 2 ఖండాలలో దేవునికి సువార్తను బలముగా ప్రకటించినటువంటి పౌలు గారు బీదల పట్ల ఉన్నటువంటి కానుక విషయములో ఉన్నటువంటి ఆసక్తిని మనం ఇక్కడ చూస్తున్నాము. గనుక ఈ విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైనా సరే లీములో ఉండి లేక భోజనం వండుకోవడానికి బియ్యం కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు తెలియజేసినప్పుడు చాలామంది అయ్యో అలాగా అంత బాధలో ఉన్నారా అని అంటారే తప్ప సహాయం మాత్రము చేయలేరు. వారింట్లో ఉంటుంది, కానీ వారు
తీసుకొచ్చి సహాయం చేసే రీతి ఉండదు. చాలా కఠిన విధానములో చాలామంది కనబడుతూ ఉంటారు. గనుక ఈ విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాము. నువ్వే స్థితిలో ఉన్నావో ఈవేళ దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించుకోవాలి. బులో యేసు మహారాజుకు. ఇక 4వదిగా కరువు చంద. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకో. వారిలో అగబు అనే ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను, ప్రవచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. యేసు మహారాజుకు అగబు అనబడే ఒక ప్రవక్త కరువును గూర్చి ప్రవచించినప్పుడు, కరువు సంభవించిన కాలములో అక్కడున్నటువంటి వారి నిమిత్తమై అపోస్తులైన వారు సొమ్మును వారు సమకూర్చి వారికి పంపించినట్లుగా దేవునికి వాక్యములు మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే మనకు అనేక పర్యాయాలు టీవీ ఛానల్స్లో మనకు వినిపిస్తూ ఉంటాయి ఈ వార్తలు. అంటే తుఫాన్లు వచ్చి, భయంకరమైన ప్రమాదములు వచ్చి, నాశనమైపోయి ఏమీ ఆధారము లేనటువంటి వేల కుటుంబాలు, తినడానికి ఆహారం లేని పరిస్థితి, అన్ని పోగొట్టుకుని ఇళ్ళతో సహా ఊడ్చివేయబడినటువంటి సందర్భాలు, ఏమీ లేని పరిస్థితుల్లో మీ సహాయాన్ని అందించండి ప్రభుత్వం వారు తెలియజేస్తూ ఉంటారు. వాటిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క బాధితులైన వారికి అందించే ఆ కార్యాన్ని మనము ఎరిగినటువంటి వారమే ప్రియులారా. అటువంటి సందర్భాలు ఇలాగూ మనం విన్నప్పుడు మనం వాటిని విని ఊరుకోవడం కాదు, కానీ మనకు చేతనైనటువంటి సహాయాన్ని వారికి మనము పంపించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవునికి వాక్యములో ఆ కార్యాన్ని మనం చూస్తున్నాము. అపోస్తలులైన వారు వారికి ఉన్నటువంటి ఆ ఆసక్తిని వారు ఎట్లా కనబరిచి ఉన్నారో దాన్ని మన దేవునికి వాక్యములో మనము చూస్తున్నాం. అనగా దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి కార్యాన్ని దేవునికి వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం. గనుక ఎవరో చేస్తారులే, ఎవరు అందిస్తారులే అనబడిది కాకుండా, అలాగే మనం ఇచ్చేవి వారి వద్దకు చేరతాయా, చేరవలే, ఈ మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతాయి అనబడింది, అట్లాంటివన్నీ కాకుండా వారికి అందేటట్లుగా ఆ కానుకను మనము సమర్పించే వారముగా ఉండాలి. యేసు మహారాజుకు. ఇక 5వదిగా ఆలయపు చంద. నిర్గమకాండము 25వ అధ్యాయము 3వ వచనములో మీరు వారి యొద్ద తీసుకొనవలసినవి అర్పణలేవనగా బంగారు వెండి ఇత్తడి. దేవుడు చెప్తున్నారు, దేవుని ఆలయము కొరకు తీసుకోవలసినటువంటి అర్పణలు బంగారము, వెండి, ఇత్తడి, దేవుని ఆలయము కొరకు ఇవ్వవలసినటువంటి వస్తువులు. మన యొక్క గ్రామాల్లో మందిరము కట్టబడుతున్నప్పుడు కానుకలు సమర్పించి బంగారము, వెండి, ఇత్తడి దేవుని మందిర నిర్మాణమునకు సమర్పణ చేయాలి అనబడే కార్యాన్ని దేవుని వాక్యములు చూస్తున్నాం. ఇండియా దేశములో క్రైస్తవ ప్రార్థన మందిరములన్నిటిలో అతి పెద్ద మందిరముగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ మందిర నిర్మాణ సమయంలో వేల మంది కానుకలు, బంగారాన్ని, వెండిని తీసుకుని వచ్చి దేవునికి సమర్పించినటువంటి కార్యములు. యేసు మహారాజుకు. ఈ మందిర నిర్మాణ సమయంలో కానుకలు ఎవరిని కోరడం జరగలేదు. మీరు కూడా ఎవరు అడగండి, మీ ఊరిలో ప్రార్థన చేయండి అని దైవ సేవకులు తెలియచేయడం జరిగింది. ప్రియులారా, ప్రార్థన చేస్తున్న సమయం దేవుడు ప్రేరేపించిన కొలది ఆ బంగారాన్ని దేవునికి సమర్పించిన కార్యము. గృహము అనబడేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం ప్రియులారా. సొంత గృహము మనము నివసించడానికి కావాలి. అయితే దేవుని గృహము, దైవ మందిరము, దేవుడు ఉండేది, ఈ దైవ మందిరం అనబడేది చాలా గొప్ప సంగతి. పరలోకములో నుండి దేవుడు ఈ భూలోకానికి వచ్చేటటువంటిగా చేసేదే దైవ మందిరము అని దైవచనులు దేవదాసయ్య గారు తెలియచేసినట్లు, ఆ మందిర నిర్మాణమునకు ఏమి సమర్పించాలో దేవుడు ఆయన వాక్యము ద్వారా
మనకు తెలియచేసినటువంటి కార్యము. ఇక 6వదిగా చూసినట్లయితే దశమ భాగముల చంద. ప్రియులైన లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. భూధాన్యములలోనేమి భూఫలములన్నిటిలో. సాధారణంగా మనము సొమ్ములో మాత్రమే దశమ భాగము తీసేది మనం ఎరిగిన వారమై ఉన్నాం. కానీ దేవునికి వాక్య భూధాన్యములలోని ఎప్పుడు పంట పండిన భూఫలములన్నిటిలో ఏ రకమైనటువంటి పంటలు పండించిన అన్నిటిలో కూడా దేవునికి దశమ భాగమును సమర్పించాలి. అది దేవునికే ప్రతిష్ఠితము, అది మనది కాదనబడే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. సాధారణంగా మనం అనుకోవచ్చు ఈ పంట ఇది నాది అనుకుంటారు, కానీ అందులో దశమ భాగం మాత్రం మనది కాదు, అది దేవునిది. అందుకే మలాకీ గ్రంథములో దేవుడు ఎంతో ఖండితంగా దశమ భాగమును గూర్చి దొంగిలవద్దు అని దేవుడు సెలవిచ్చుచున్నటువంటి కార్యాన్ని మనము దేవుని వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నాం. అలాగే ప్రియులైన దశమ భాగమును దేవునికి సమర్పించే అలవాటును అబ్రహాము గారు కలిగినటువంటి కార్యాన్ని ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనములో మెల్కీసెదెకు కనబడే యాజకునికి అబ్రహాము గారు అన్నిటిలోనూ 10వ వంతును చెల్లించినటువంటి కార్యాన్ని అక్కడ మనం చూస్తున్నాము. అలాగే యాకోబు గారు కూడా దశమ భాగమును దేవునికి సమర్పిస్తానని మ్రొక్కుకున్నటువంటి మ్రొక్కుబడి ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనములో మనము చూస్తున్నాం. ప్రియులారా, యేసు మహారాజుకు కనుక దశమ భాగములు చంద 6వది. ఇక చివరిగా 7వ చంద ప్రియుల నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలముల నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఇక 7వ కానుక పండుగ కానుక. ప్రియమైన దేవుని విశ్వాసులారా, కోత పండుగ ఫల సంగ్రహపు పండుగను దేవుడే ఏర్పాటు చేశారు. ఈ పండుగ మనుషులైన వారు ఏర్పాటు చేసుకున్నది కాదు, దేవుడు ఏర్పాటు చేసి దేవుడే జరిగించారు. ఏంటి అంటే దేవుడు మనకు కావలసిన వాటన్నిటినీ, ఆకాశము, భూమి, సూర్య చంద్ర నక్షత్రములు, గాలి, నీరు సమస్తమును దేవుడు మనకు దానముగా ఇచ్చివేశారు. అలాగే దేవుడు మనకు ఆయన గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేశారు. సీనాయి పర్వతముపై దేవుడు మోషే గారితో మాట్లాడి 10 ఆజ్ఞలను దేవుడు అనుగ్రహించినటువంటి కార్యం. 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఆయన కుమారులైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మన కొరకే దేవుడు కానుకగా పంపించినటువంటి ఆ కార్యము. అలాగే దేవుని పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కానుకలే. గనుక ప్రియమైన దేవుని విశ్వాసులారా, కానుక పండుగ అనబడేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప పండుగ. గనుక ఈ 7 కానుకలు మనం కలిగి ఉందాం.